నమస్కారం గురుగారు. గణేష్ అయ్యా వచ్చేసారా? వచ్చేసాం గురుగారు. వచ్చింది. మొదలు పెట్టండి. ప్రారంభించండి అయితే. ఓకే. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఓం శుభే హని మంగళస్నానం కృత్వా చమ్యా పూర్వోక్త శుభతిథౌ. చెప్పేసేయండి. ఓం సుబేహని మంగళ స్నానం కృత్వా ఆచమ్య పూర్వోక్త శుభతిథౌ మమ సకల సంపత్ సమృద్ధ్యర్థం ఏతన్మదీయోద్వాహ విధౌ నిర్గత ప్రత్యూహేన మధుపర్క యోగ్యతా సిద్ధి ద్వారా పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణ తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థకం సాంఖ్యర్థం అభ్యుదయార్థాంచ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. గణాధిపతి పూజాం పుణ్యాః వాచనం చ కుర్యాత్. అనుహవమితి శాకునాది మంత్రాన్ వాచయన్ వివాహాగారమేచ్య. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. దీర్ఘం అండి. పరివాదం పరిక్షపం. పరివాదం పరిక్షపం. దీర్ఘం ఉందండి. పరివాదం పరిక్షపం. అలాగే గురుగారు ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను గురుగారు. ఓం అనుహవం పరివాదం పరిక్షపం. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. అది దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యోతిశామ్యహం. దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం. దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం. అనుహూతం పరిహూతగుం శకునేర్యదశాకునం. అనుహూతం పరిహూతగం శకునేర్యదశాకునం. అనుహూతం పరిహూతగం శకునేర్. పరిహూతగుం అంటున్నారు. పరిహూతగుం పరిహూతగుం శకునేర్యదశాకునం. అనుహూతం పరిహూతగం శకునేర్యదశాకునం. అనుహూతం పరిహూతగం శకునేర్యదశాకునం. మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యోతిశామ్యహం. మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహం. మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహం. వీళ్ళు మృగా కూడా అనుదాతం చూస్తున్నారండి. అది స్వరితం చెప్పాలి. మృగస్య మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహం. మృగస్య శ్రుతమక్ష్ణయా మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషద్భ్యో దిశామ్యహం.
ఆరప్తే అగ్నిరస్వారాత్మరశురస్తు తే. ఆరాతే అగ్నిరస్త్వారాత్ పరశురస్తు తే. ఆరాతే అగ్నిరస్త్వారాత్ పరశురస్తు తే. నివాతే త్వాభివర్షతు స్వస్తి తే ఏస్తు వనస్పతే. స్వస్తి మే ఏస్తు వనస్పతే. నిమ్హాతే త్వాభివర్షతు స్వస్తి తేస్తు వనస్పతే. స్వస్తి మేస్తు వనస్పతే. నిమ్హాతే త్వాభివర్షతు స్వస్తి తేస్తు వనస్పతే. స్వస్తి మేస్తు వనస్పతే. నమస్య కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే. నమః రుద్రాయ నమో రుద్రాయ శకృత్సదే. నమః రుద్రాయ నమో రుద్రాయ శకృత్సదే. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. నమః రుద్రాయ నమో రుద్రాయ శకృత్సదే. గోష్టమసి నమస్తే అస్తు మామాహి గుంసి సిగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసి. గోష్టమసి నమస్తే అస్తు మామాహి గంసి సిగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహి గంసి. గోష్టమసి నమస్తే అస్తు మామాహి గంసి. మీరు నకారానికి ఉదాత్తం చూస్తున్నారండి. గోష్టమసి నమస్తే అస్తు అంతే. నమస్తే అస్తు మామాహి గుంసి. గోష్టమసి నమస్తే అస్తు. నమస్తే అంటున్నారు మీరు, అక్కడ తేడా వస్తున్నది, అందుకని చెప్పండి. గోష్టమసి నమస్తే అస్తు. గోష్టమసి నమస్తే అస్తు మామాహి గంసి సిగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహి గంసి. ఇక్కడ కూడా అంతే. నమస్తే అస్తు మామాహి గుంసి. వజ్రో నమస్తే అస్తు మామాహి గంసి. అంతే. నమస్తే అస్తు మళ్ళీ చెప్. గోష్టమసి నమస్తే అస్తు మామాహి గంసి సిగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహి గంసి. ఉద్గాతే వశకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి. ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు సగంససి. మళ్ళీ ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగంససి. స్వస్తి నశకునే అస్తు ప్రతినస్సుమనా భవ. స్వస్తి న శకునే అస్తు ప్రతిన సుమనా భవ. ప్రతినస్సుమనా భవ. ప్రతిన సుమనా భవ. మళ్ళీ స్వస్తి న చెప్పండి. స్వస్తి న శకునే అస్తు ప్రతిన సుమనా భవ. ఇది వివాహకారమేచ్చ చెప్పేసేయండి. ఇది వివాహగారమేచ్య పాద ప్రక్షాళ్య చమ్య ప్రాణానాయమ్య పూర్వోక్త సుపదిదో మమ ఆచంద్రార్కం అనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపచ్చర్ధగ్ స్త్రియముద్వహే పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే. తదంగా షోడశోపచార పూజాం కరిష్యే. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. విశ్వే తాత ఇది విధివద్రాక్షౌ బంధనం కుర్యాత్. విధివత్ రక్షాబంధనం కుర్యాత్. విధివత్
రక్షాబంధనం కుర్యాత్. విధివత్ రక్షాబంధనం కుర్యాత్. విధివత్ రక్షాబంధనం కుర్యాత్. విశ్వేత్తే సవనేషు ప్రవాచ్యాయా చ కర్థమఘవన్నింద్ర సున్వతే. విశ్వేతా తే సవనేషు ప్రవాచ్యాయా చ కర్ధమఘవన్నింద్రసున్మతే. అంతే. విశ్వేతా తే సవనేషు ప్రవాచ్యాయా చ కర్ధమఘవన్నింద్రసున్మతే. పారావతం యత్పురుషంభృతం వస్వపావృణోశ్చరభాయ ఋషిబంధవే. పారావతం యత్పురుషంభృతం వస్వపావృణోశ్చరభాయ ఋషిబంధవే. పరావతం యత్పురుషం భృతం వస్వపవృణో భృతం. ఆవతం యత్పురుషం భృతం. పరావతం యత్పురుషం భృతం వస్వపవృణో శరభాయ ఋషిబంధవే. వస్వపావృణోశ్చరభాయ ఋషిబంధవే. వస్వపా వృణోశ్చరభాయ. వస్వపవృణో శరభాయ ఋషిబంధవే. మళ్ళీ పరావతం యత్పురుషం భృతం వస్వపవృణో శరభాయ ఋషిబంధవే. బంధవే బంధవే. ఋషిబంధవే. భావతున్నారు భావతు బాకండి. ఋషి ఋషి బంధవే. బంధవే బంధు అన్నట్టుగా. అవును. ఋషి బంధవే. ఋషిబంధవే. మళ్ళీ ఋషిబంధవే. రక్షాబంధన ముహూర్త ముహూర్తో అస్తు. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. రక్షాబంధన సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూలత ఫలసిద్ధిరస్తు. ద్వితీయ యజ్ఞోపవీతం చ సంధార్య. ద్వితీయ యజ్ఞోపవీతం చ సంధార్య. పూర్వోక్త సుపతితో మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాధికార యోగ్యత ఫలసిద్ధ్యర్థం వివాహాంగభూత పరమ పవిత్ర ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. తదంగా షోడశోపచార పూజాం కరిష్యే. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. ధ్రువాద్యౌరిత్యాదినా యజ్ఞోపవీతం బ్రాహ్మణై స్పర్శయేతు. ధ్రువాద్యౌరిత్యాదినా యజ్ఞోపవీతం బ్రాహ్మణై స్పర్శయేతు. యజ్ఞోపవీతం బ్రాహ్మణై స్పర్శయేత్. యజ్ఞోపవీతం బ్రాహ్మణై స్పర్శయేత్. ధ్రువాద్యం మంత్రం తీశారండి, తీయాలా? తీసాను రజగాను. ఓం ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ. ఓం ధ్రువాద్యౌర్ధ్రువా పృథివీ. రేపు కూడా చెప్పాలి. ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ. ఓం ధ్రువాద్యౌర్ధ్రువా పృథివీ. అంతే. ఓం ధ్రువాద్యౌర్ధ్రువా పృథివీ. ధ్రువం విశ్వమిదం జగత్. ధ్రువం విశ్వమిదం జగత్. మళ్ళీ ధ్రువం విశ్వమిదం జగత్. జగత్ జగత్. ధ్రువం విశ్వమిదం జగత్. ధ్రువం విశ్వమిదం జగత్. ధ్రువాః పర్వతా ఇమే. ధ్రువాః పర్వతా ఇమే. ధ్రువాః పర్వతా ఇమే. ధ్రువో రాజా విశామయం. ధ్రువో రాజా విశామయం. ధ్రువో రాజా విశామయం.
ఇహైవైధి మా వ్యధిష్ఠాః ఇహైవైధి మా వ్యధిష్ఠాః ఇహైవైధి మా వ్యధిష్ఠాః ఇహైవైధి మా వ్యధిష్ఠాః మా వ్యధిష్ఠాః మా వ్యధిష్ఠాః పర్వత ఇవ విచాచలీ పర్వత ఇవ విచాచలీః పర్వత ఇవ చలిః పర్వత ఇవ విచాచలీ పర్వత ఇవ విచాచలీః. ఒక్క నిమిషం అండి. అలాగే గురు, గణేష్ గారు అలాగే. పర్వత అంటే గణేష్ ఇవ. గారు ఆ, నీకేమన్నా నాకేం వినిపించట్లేదు. గురుగారు కట్ అయి ఉంటారు. అవును, ఒక్క నిమిషం అన్నారు గురుగారు. ఓకే ఓకే. ఎవరు మాట్లాడుతున్నారు? పర్వత ఇవ విచాచలీః పర్వత ఇవ విచాచలీః ఇహైవైధి మా వ్యధిష్ఠాః. గణేష్ గారు అలాగే గురుగారు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తానండి. సొంతంగా అలాగే. చేసి పార్సిల్ ఏదో వచ్చిందో తీసుకొని వస్తాను. అలాగే గురుగారు, అలాగే పర్వాలేదు గురు. ఇంద్ర ఇవేహ ధ్రువశిష్ట. నిన్న ఎలా జరిగిందండి మీకు? నిన్న బాగా జరిగింది శేఖర్. అంతా ఏదో అట్లా క్యాంపస్ కానీ, బట్ యా షాపింగ్ అది చేసాం. ఓకేనా మీ లావణ్య గారికి ఇప్పుడు? అలాగే ఉంది. ఓకే, పర్వాలేదు. ఓకే. యా. నిన్న కలిసారా ఈ శ్రీవత్సని మిల్టన్ కీస్ లో? లేదండి, ఇంక వెళ్ళలేదండి. ఇంకా వెళ్ళదలుచుకోలేదు ఎక్కడికి. ఆ, ఆయనే రమ్మన్నాను. 8:30 అయిపోయినప్పుడు మీకు వీలైతుంది అండి అన్నాను. ఆ. వచ్చాడా మరి? లేదు, వెళ్ళిపోయాడేమో. పట్టుకుని వెళ్ళండి అన్నాను. అయ్యా గణేష్ గారు, అలాగే గురుగారు. ఏమనుకోకండి మధ్యలో కాస్త. అయ్యా పర్వాలేదు. ఇహైవైధి మా వ్యధిష్ఠాః ఇహైవైధి మా వ్యధిష్ఠాః ఇహైవైధి మా వ్యధిష్ఠాః పర్వత ఇవ విచాచలీః పర్వత ఇవ విచాచలీః పర్వత ఇవ విచాచలీః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ. మళ్ళీ చెప్పండి. ఇంద్ర ఇవేహ ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయా ఇహ రాష్ట్రముధారయా ఇహ రాష్ట్రముధారయా అభితిష్ఠ పృతన్యతః అభితిష్ట పృతన్యతః అభితిష్ట పృతన్యతః అధరే సంతు శత్రవః అదరే సంతు శత్రవః అదరే సంతు శత్రవః. సా నుండి శాగాది ఇక్కడ. అధరే సంతు శత్రవః అదరే సంతు శత్రవః అదరే సంతు శత్రవః. ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ. అపః క్షేత్రాణి సంజయన్ను అపః క్షేత్రాణి సంజయన్ అపః క్షేత్రాణి సంజయన్. సా ఒకటి అనుదాత్తం. అపః క్షేత్రాన్ని సంజయన్ను అపః క్షేత్రాణి సంజయన్
ఆ, అపహ మళ్ళీ క్షేత్రాన్ని సంజయన్ ఇంద్ర ఏణమదీధరతు అన్ని స్వరితమే. ఇంద్ర ఏణమదీధరతు ఇంద్ర ఏణ మదీధరతు ఇంద్ర అంతే. ఏణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ తస్మై దేవా అధిబ్రువన్ తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మ నస్పతి అయం చ బ్రహ్మ నస్పతి అయం చ బ్రహ్మ నస్పతి ఆచమ్య యజ్ఞోపవీతం పరమం పవిత్రం. ఆచమ్య యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యః సహజం ప్రజాపతేర్యత్ సహజం పురస్కాతు. ప్రజాపతిర్యః సహజం పురస్కాతు. ప్రజాపతిర్యః సహజం పురస్తాత్ ప్రజాపతిర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం. ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతధారణం పునరాచమ్య యజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తోస్తు. పునరాచమ్య యజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తోస్తు యజ్ఞోపవీతధారణ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలత పరిసిద్ధిరస్తు. చతురో వరాన్ బ్రాహ్మణాన్ శ్రుతశీల విత్త సంపన్నాను. చతురో వరాన్ బ్రాహ్మణాన్ శ్రుతశీల విత్త సంపన్నాన్ చతురో వరాన్ బ్రాహ్మణాన్ శ్రుతశీల విత్త సంపన్నాన్ సుహృద సమవేతాను కార్యకుశలాను. సుహృద సమవేతాను కార్యకుశలాను. సుహృద సమవేతాన్ కార్యకుశలాన్ సుహృద సమవేతాన్ కార్యకుశలాన్ వరః ప్రహృణీయాతు. వరః ప్రహిణుయాత్ వరః ప్రహిణుయాత్ కన్యావరణార్థం చతురో వరాన్ ప్రేషయిష్యే. కన్యావర్ణార్థం చతురో వరాన్ ప్రేషయిష్యే కన్యావర్ణార్థం చతురో వరాన్ ప్రేషయిష్యే మదర్థం కన్యాం వృణీత్వం వృణీమహే. మదర్థం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంటే ఇక్కడ కూడా వరుడి దగ్గరికి వచ్చి చెప్తారు గురుగారు, ఇదే కదా. ఇప్పుడు వరుడే పెళ్లి కుమారుడు నాకు పిల్లని చూడవలసింది అని చెప్పని నలుగురికి పృథ్వీకి దక్షిణ ఇచ్చి వాళ్ళను వరిస్తాడు. నా కోసం కన్యను చూడవలసింది, కన్య దగ్గరికి వెళ్ళి మా గోత్రనామాలని చెప్పి మా యొక్క వంశవృక్షానంతా చెప్పి తగిన కన్యని ఏర్పాటు చేసుకోవలసింది పంపిస్తాడు. అందుకని నలుగురిని బ్రాహ్మణులు వరిస్తాడు. నలుగురిని ఆ నలుగురిని వరించేటప్పుడు ఈ వరుడు ఖర్జూరకాయ చిల్లర డబ్బు తర్వాత కొద్దిగా అక్షతలు ఇచ్చి ఒక బ్రాహ్మడికి మదర్థం కన్యాం వృణీత్వం మదర్థం కన్య అని చెప్పని నలుగురికి ఇయ్యాలండి. చతురో వరాన్ వృణీమహే. యాక్చువల్లీ మంత్రం నాలుగు సార్లు నలుగురు బ్రాహ్మణకి ఇదే మాట. మదర్థం కన్యాం వృణీత్వం మదర్థం కన్యాం వృణీత్వం ఒకడికి ఇచ్చేసేయాలి. రెండో వాడికి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇదే మాట చెప్పాలి. మదర్థం కన్యాం వృణీత్వం. మళ్ళీ మూడో వాడికి కూడా అంతే, మదర్థం కన్యాం వృణీత్వం. నాలుగో వాడికి ఇదే.
అయిన తర్వాత వర్ణం అయిన తర్వాత వృణీమహే మేము అలాగే తప్పకుండా చేస్తాము అని చెప్పని వీళ్ళు చెబుతారు బ్రాహ్మలు. ఆ అయిన నలుగురు తర్వాత చెప్పాలి వృణీమహే అని. అవును, వృణీమహే అని. ఆ, కాకపోతే నలుగురు లేకపోతే అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది, కాకపోతే ఆ, బ్రహ్మగారైనా సరే. ఆహా. అప్పుడు ఈ వరుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళని అభిమంత్రణ చేస్తాడు ఈ మంత్రముల చేత. ఉహు. వరస్తాను ప్రసుగ్మంతేతి ద్వాభ్యాం అభిమంత్రియా. ఆ బ్రాహ్మణుని అభిమంత్రం చేస్తారు. అవును. రెండు అక్షరాలు తీసుకొని మంత్రం చెప్పి వాళ్ళ మీద వేస్తాడు. లేకపోతే అర్థమైంది. మదర్థం కన్యా ఆం వృణీధ్వం వృణీమహే. మదర్థం కన్యా ఆం వృణీధ్వం వృణీమహే. వరస్తాం ప్రసుగ్మంతేతి ద్వాభ్యాం అభిమంత్రియా. వరస్తాన్ ప్రసగ్మన్నేతి ద్వాభ్యామభిమంత్రియః. వరస్తాన్ ప్రసగ్మన్నేతి ద్వాభ్యామభిమంత్రియః. ప్రసుగ్మంతాన్ మంత్రం కదా. ప్రసుగ్మంతేతి ద్వాభ్యాం అభిమంత్రియా. వరస్తాన్ ప్రసగ్మన్తేతి ద్వాభ్యామభిమంత్రియా. అంతే. ఓం ప్రసుగ్మంతా ధియసానస్య సక్షణి. ప్రసుగ్మంతా ధియసానస్య సక్షణి. ఓం ప్రసగ్మంతా ధియసానస్య సక్షణి. ఓం ప్రసగ్మంతా ధియసానస్య సక్షణి. వరేభిర్వరాగుం అభిషప్రసీదత. వరేభిర్వరాగం అభిషు ప్రసీదత. వరేభిర్వరాగం అభిషు ప్రసీదత. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి. యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి. యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి. యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి. ఇది ప్రసుగ్మంతేది ద్వాభ్యాం 2 మంత్రాలు అన్నాడు కదా. అందులో బుబోధతి దాకా ఒక మంత్రం అయిపోయింది. రెండో మంత్రం అనృక్షరారుజవస్తంతు పంథా. అనృక్షరారుజవస్తంతు పంథా. ఆంధ్రక్షరా రుజవస్సంతు పంథా. ఆంధ్రక్షరా రుజవస్సంతు పంథా. ఏభిః సఖాయో యంతినో వరేయం. ఏభిః సఖాయో యంతినో వరేయం. ఏభిః సఖాయో యంతినో వరేయం. సమర్యమాసం భగో నో నినీయా. సమర్యమా సంభగో నో నినీయా. సమర్యమా సంభగో నో నినీయాత్. సంజా ఆస్పత్యగుం సుయమమస్తు దేవా. సంజ ఆస్పత్యగం సుయమమస్తు దేవాః. సంజ ఆస్పత్యగం సుయమమస్తు దేవాః. సుయమమస్తు దేవా. సుయమమస్తు దేవాః. తే కన్యాదాతారం గత్వా. వీళ్ళు అక్కడి నుంచి అమ్మాయి గౌరీ పూజ చేసుకున్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చెప్పాలి. ఆ గోత్రనామాలు వరుసగా ఉన్నాయి కదండి రాముల వారు మీ దగ్గర, అవి చెప్పండి. చతుస్సతే కన్యాదాతారం గత్వా బ్రువతే. కన్యాదాత దగ్గరికి వెళ్ళి చెప్పాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత. వశిష్ఠ గోత్రోద్భవస్య నాభాగమహారాజవర్మణో నప్త్రే. చెప్పండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండన్య త్రయా ఋషేయ పర్వరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజవర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండన్య త్రయా ఋషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అజ మహారాజవర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండన్య త్రయా ఋషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండన్య త్రయా ఋషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమద్విక్ష్వాకువంశ ఉద్భవాయ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రవర్మనే వరాయ చతుస్సాగర్ చెప్పండి అమ్మవారిది కూడా. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస అయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస అయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస అయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య హ్రస్వరోమ మహారాజవర్మణః పౌత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస అయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య క్షీరధ్వజ జనక మహారాజవర్మణః పుత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస అయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాం శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం తత్వాతీతాం సచ్చిదానంద రూపిణీం చంద్రవంశ ప్రదీపికాం శ్రీ సీతాదేవి నామ్నీం భవదీయాం కన్యాం సమస్త లోకలక్షణార్థం వృణీమహే. ఇది అమ్మవారి విషయంలో. లేకపోతే మామూలుగా కనుక ప్రజాసహత్వ కర్మభ్యో వృణీమహే అని చెప్పాలి అక్కడ. ప్రజాసహత్వ కర్మభ్యో వృణీమహే అని చెప్పాలి. ఓం దాత తస్మై దాస్యామీతి బ్రూయాత్. ఓం దాత తస్మై దాస్యామితి బ్రూయాత్. ఓం దాత తస్మై దాస్యామితి బ్రూయాత్. పూజాగారే దాత సంకల్ప్య పూర్వోక్త శుభతిథౌ. తస్మై దాస్యామి పూజాగారే దాత సంకల్ప్య పూర్వోక్త శుభతిథౌ. మమ కుమార్యాః ఆయుష్యాభివృద్ధి ద్వారా సమస్త మంగళావాప్త్యర్థం. మమ కుమార్యాః ఆయుష్యాభివృద్ధి ద్వారా సమస్త మంగళాభివృద్ధ్యర్థం మంగళావాప్త్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం గౌరీ కంకణ దేవతా ముద్దిశ్య గౌరీ కంకణ దేవతా ప్రీత్యర్థం గౌరీ కంకణం పూజాం కరిష్యే. గౌరీ కంకణ దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. శుభికేశర ఇతి స్రజః కన్యకాశిరస్య బధ్నీత. ఓం ఆ మంత్రం విడిగా తీయాలండి సిద్ధంగానే ఉందా? ఉందండి గురుగారు. ఓం శుభికేశిర ఆరోహ శుభికేశిర ఆరోహ. ఓం శుభికేశిర ఆరోహ. ఓం అనుదాప్తం గడికి చెప్పండి. శుభికేశిర ఆరోహ. ఓం శుభికేశిర ఆరోహ. మళ్ళీ శుభికేశిర ఆరోహ.
శోభయంతి ముఖం మమ శోభయంతి ముఖం మమ శోభయంతి ముఖం మమ ముఖగుం హి మమ శోభయా ముఖగం హి మమ శోభయా ముఖగం హి మమ శోభయా భూయాగుం సంచభగం కురు భూయాగం సంచభగం కురు సంచభగం కురు భూయాగం సంచభగం కురు భూయాగం భగవంతుడు అంటాం కదండి, భగవంతుడు అంటాం కదా, అలాగే సంచ భగం కురు భూయాగం సంచభగం కురు భా ఒత్తు చెప్పాలి. భగం కురు భగం కురు భూయాగం సంచభగం భగం కురు భగవంతుడు అంటాం కదండి, అవును, అలాగే అవును. భగ అన్నట్టునే భగ భగం కురు భగం కురు సంచభగం భగం కురు యామాహరజ్యమదగ్ని యా ఒక నిమిషం. పక్క పేజీ యామహర జమదగ్ని యామహర జమదగ్ని యామహర జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై శ్రద్ధయై కామయాన్యై శ్రద్ధాయై కామాయాన్యై శ్రద్ధయై కామయాన్యై శ్రద్ధయై కామయాన్యై కామాయాన్యై కామయాన్యై శ్రద్ధయై కామయాన్యై ఇమాం తామపి నహ్యేహం ఇమాంతమపి నహేహం ఇమాంతమపి నహేవం హేహం 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 కపిల్ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇమాం తామపి నహ్యేహం ఇమాంతమపి నహేహం ఇమాంతమపి నహేహం మపి నహ్యేహం ఇమాంతమపి నహేహం మళ్ళీ హిమాంతమపి నహేహం భగేన సహ వర్చస 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 సహ వర్చస సహ వర్చస భగేన సహ వర్చస భగేన సహ వర్చస భగేన సహ వర్చస తో బృహత్సామేతి మంత్రేణ ఇది కన్యాదానంలోకి రావాలి. తతో బృహత్సామేతి మంత్రేణ కన్యా తతో బృహత్సామేతి మంత్రేణ తతో బృహత్సామేతి మంత్రేణ తతో బృహత్సామేతి మంత్రేణ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్ బృహత్సామక్షత్ర భృద్వృద్ధ వృష్ణీయం బృహత్సామక్షత్ర 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 వృద్ధ వృష్ణీయం చెప్పండి. బృహత్సామక్షత్ర భృద్వృద్ధ వృష్ణీయం భృద్వృద్ధ వృష్ణీయం బృహత్సామక్షత్ర వృద్ధ వృష్ణీయం అంతే. బృహత్సామక్షత్ర వృద్ధ వృష్ణీయం దృష్టుభౌజస్యుభిత ముగ్రవీరం దృష్టుభౌ
శుభిత ముగ్రవీరం ద్రష్టుభౌజ శుభిత ముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన ఇంద్రాస్తోమేన పంచదశేన ఇంద్రాస్తోమేన పంచదశేన ఇంద్రస్తోమేన పంచదశేన పంచదశేన ఇంద్రాస్తోమేన పంచదశే ఇంద్ర దీర్ఘం చెబుతున్నా, దీర్ఘం లేదు. ఇంద్ర ఇంద్రస్తోమేన పంచదశేన ఇంద్రస్తోమేన పంచదశేన మళ్ళీ ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన మధ్యమిదం వాతేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా సగరేణ రక్షా సగరేణ రక్షా రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు రక్షాబంధన ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలత పరిసిద్ధిరస్తు యూయం మదర్థం తమేవ వరం వృణీధ్వం ఇతి వధూర్వదేతు మదర్థం తమేవ వరం వృణీధ్వం. మదర్థం ఇది బ్రాకెట్ లో పెట్టుకోమన్నారు. మదర్థం పోనీ కదా యూయం మదర్థం తమేవ వరం వృణీధ్వం యూయం మదర్థం తమేవ వరం వృణీధ్వం యూయం మదర్థం తమేవ వరం వృణీధ్వం వృణీమహే వృణీమహే బ్రాహ్మణాః కృతార్థా వయం అని చెప్పి వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. బ్రాహ్మణ కృతార్థా వయమితి వరమా వేదయేయు. అక్కడికి వెళ్ళాలి. వృణీమహే అని అక్కడ చెప్తారు గురుగారు. ఇది వృణీమహే అని చెప్పని ఆ అమ్మాయి కన్యక ఏమంటుందంటే, మీరు చెప్పినటువంటి వరుణ్ణే నేను చేసుకుంటాను కాబట్టి ఆ వరుణ్ణే వరించవలసింది అని చెప్పి కూడా అనుజ్ఞయిస్తుంది. తమేవ వరం వృణీధ్వం, ఆ వరుణ్ణే వరించవలసింది అని. అప్పుడు ఈ బ్రాహ్మణుడు వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మమ్మల్ని ఏ పని మీద అయితే పంపించారో ఆ పని చూసుకొని వచ్చాము, మీరు మమ్మల్ని పని చేసి పంపించిన పని పూర్తి అయింది, కృతార్థావయం అని చెప్పి వరుడికి చెబుతారు. అంతే, కృతార్థావయం. బ్రాహ్మణాః కృతార్థావయం బ్రాహ్మణాః కృతార్థావయం ఇది వరం ఆవేదయేయుః ఇది వరం ఆవేదయేయుః ఇది వరం ఆవేదయేయుః. ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్ను ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్ ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్ దాతా సంకల్ప్య పూర్వోక్త శుభతిథౌ దాతా సంకల్ప్య పూర్వోక్త శుభతిథౌ దాతా సంకల్ప్య పూర్వోక్త శుభతిథౌ మదీయం గృహం ప్రత్యాగతమిమం. మీరు చెప్పారు. ఇప్పుడు ఒకవేళ కళ్యాణ మంటపంలో చేస్తున్నట్టయితే ఏం చెప్పాలి? ఏతత్ కళ్యాణ మండపం ప్రతి ఆగతమిమం. అంతే, మదీయం గృహం అనే చోట కళ్యాణ మంటపం గృహం ప్రత్యాగతమిమం. అది గృహం అనే చోట, మదీయం గృహం అనే చోట, ఆ గృహం అనే చోట కళ్యాణ మంటపం ప్రత్యాగతమిమం. అంతే తేడా. కళ్యాణ మంటపం గృహం అనే చోట మంటపం అని పెట్టండి, అంతే. అవును గురుగారు. మదీయ గృహం కళ్యాణ మంటపం గృహం ప్రత్యాగతమిమం. మదీయం గృహం ప్రత్యాగతమిమం మదీయం గృహం ప్రత్యాగతమిమం. విష్ణురూపిణం వరం విష్ణురూపిణం వరం విష్ణురూపిణం వరం. వేదోక్త విధినా మధుపర్కేణ వేదోక్త విధినా మధుపర్కేణ వేదోక్త విధినా మధుపర్కేణ
సువర్ణేన పూజయిష్యే సువర్ణేన పూజయిష్యే సువర్ణేన పూజయిష్యే ఉదగగ్రం కూర్చన్నిదధాతి ఉదగగ్రం కూర్చం నిదధాతి ఉదగగ్రం కూర్చం నిదధాతి. ఆ యజమాని కన్యాదాత ఏం చేస్తాడంటే ఉత్తర కొసులుగా ఉండేట్టుగా ఒక చిన్న కూర్చొని తయారు చేసి పిల్లవాడు పీట కింద వేస్తే దాని మీద కూర్చుంటాడు వరుడు. అవును. తస్మిన్ వరో రాష్ట్రభృతసీతి యజుషా ఉపవిశతి. తస్మిన్ తస్మిన్ వరో వరో రాష్ట్ర రాష్ట్రభృతసీతి రాష్ట్రభృదసీతి యజుషోపవిశతి. యజుష అంటే ఈ వరుడు ఏం చేయాలంటే ఆ కూర్చో వేశారు కదా దాని మీద రాష్ట్రభృతస్యాచార్య సంధీమాత్ అనేటువంటి మంత్రం చెప్పి దాని మీద కూర్చోవాలి. అది తస్మిన్ వరో రాష్ట్రభృదసీతి తస్మిన్ వరో రాష్ట్రభృదసీతి యజుషోపవిశతి. తస్మిన్ వరో రాష్ట్రభృదసీతి యజుషోపవిశతి. రాష్ట్రభృతస్యాచార్య సంధీమాత్వద్యోషం రాష్ట్రభృదస్యాచార్య సంధీమాతద్యోషం మాత్వద్యోషం సంధీమాత్వద్యోషం. రాష్ట్రభృదస్యాచార్య సంధీమాత్వద్యోషం. రాష్ట్రభృదసి సమ్రాడ సంధీమాత్వద్యోషం. రాష్ట్రభృదస్య సమ్రాట సంధీమాత్వద్యోషం. సంధీమాత్వద్యోషం సంధీమాత్వద్యోషం. రాష్ట్రభృదసి సమ్రాట సంధీమాత్వద్యోషం. ఇది రాజన్యః ఇతి రాజన్యః ఇతి రాజన్యః. రాష్ట్రభృదస్యధిపత్న్యా 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 సంధీమాత్వద్యోషం సంధీమాత్వద్యోషం సంధీమాత్వద్యోషం. ఇది వైశ్యః ఇతి వైశ్యః ఇతి వైశ్యః. జలపాత్రమాదాయ 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 ఆపఃపాద్య ఇతి దాతా ప్రాహ. అపహపాద్య పాద్య ఇతి దాతా ప్రాహ. అపహపాద్య ఇతి దాతా ప్రాహ. అపహజాచ్య కాదండి ఆపఃపాద్య ఇతి ఆపహపాద్య ఇతి దాతా ప్రాహ. ఆపఃపాద్యాః ఆపహపాద్యాః అని యజమాని చూపిస్తాడు నీళ్లు కదా గురుగారు. ఆపఃపాద్య అనేటువంటి మంత్రం చెబుతూ జలపాత్రని కాలుగుడిగే చెంబుని ఆయనకి చూపిస్తాడు. అప్పుడు వరుడు ఆ మంత్రంతో చెప్పబోయే మంత్రంతో అభిమంత్రం చేస్తాడు. ఆపఃపాద వనే జనీరితి ఆపఃపాద జని వనే జనీరితి వనే జనీరితి. ఆపఃపాద వనే జనీరితి. వరస్తాః ఆపో అభిమంత్రియా ఆపో అభిమంత్రియా. వరస్తాః ఆపో అభిమంత్రియా వరస్తాః ఆపో అభిమంత్రియా. ఆపఃపాద వనే జనీః ఆపఃపాద వనే జనీః. ఆపఃపాద వనే వనే జనీః. ద్విషంతం నాశయంతు మే ద్విషంతం నాశయంతు మే ద్విషంతం నాశయంతు మే. అస్మిన్ కులే అస్మిన్ కులే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్యాసాని బ్రహ్మవర్చస్యాసాని బ్రహ్మవర్చస్యాసాని
బ్రహ్మవర్చస్య సాని బ్రహ్మవర్చస్య సాని దక్షిణ పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేత్. దక్షిణ పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేత్. దక్షిణ పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేద్ దక్షిణ పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేద్ సవ్యగుం శూద్రాయేతి. సవ్యగం శూద్రాయేతి సవ్యగం శూద్రాయేతి పూర్వం దక్షిణం పాదం ప్రక్షాళ్య. పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేతు. తతో వామపాదం ప్రక్షాళయేత్ తతో వామపాదం ప్రక్షాళయేత్ శ్రీలక్ష్మీనారాయణ స్వరూపవరా. శ్రీలక్ష్మీనారాయణ స్వరూపవర శ్రీలక్ష్మీనారాయణ స్వరూపవర ఇదం తే పాద్యమిదం తే పాద్యమిదం తే పాద్యం. ఇదంతే పాద్యం ఇదంతే పాద్యం ఇదంతే పాద్యం సుపాద్యం. సుపాద్యం సుపాద్యం ప్రక్షాళయితారం దక్షిణ బాహుముపస్పృశ్య. ప్రక్షాళయితాం దక్షిణ బాహుం ఉపస్పృశ్య ప్రక్షాళయితాం దక్షిణ బాహు కాదండి, ప్రక్షాళయితారం దక్షిణ బాహుముపస్పృశ్య. ప్రక్షాళయితారం 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 దక్షిణ బాహుముపస్పర్శ్య ఉపస్పృశ్య. దక్షిణ బాహుముపస్పృశ్య దక్షిణ బాహుముపస్పృశ్య నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. అది కుడి భుజం పట్టుకోవాలి దాత కుడి భుజం అప్పుడు ఈ కాళ్ళు కడిగేటటువంటి కన్యాదాత యొక్క కుడి భుజాన్ని ఈ వరుడు పట్టుకోవాలి. అవును అయిన తర్వాత ఈ యొక్క మంత్ర ఈ శ్లోకాలు చదువుతూ పాద ప్రక్షాళన చేస్తాడు. యజమాని పత్రి కుడివైపు వచ్చి కాళ్ళ మీద నీళ్లు పోస్తూ ఉంటే ముందర కుడి కాలు కడిగి తర్వాత ఎడం కాలి కడగాలి. నమో బ్రహ్మణ్య దేవాయ గురో బ్రాహ్మణ హితాయ చ. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమో అస్మంతాయ సహస్రమూర్తయే స్వనంతాయ సహస్రమూర్తయే. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరు బాహవే. సహస్రపాదాక్షి శిరోరు బాహవే సహస్రపాదాక్షి శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః సహస్రనామ ప్రక్షాళ్య. చెప్పండి. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఇది పాద ప్రక్షాళ్య పాదౌ ప్రక్షాళ్య. ఇతి పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య ఇతి పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య. వరో మయి మహ ఇతి. వరో మయి మహ ఇతి అంటే వరుడు మళ్ళీ ఆచమనం చేయాలి కదా గురుగారు. కర్త ఆచమనం అయిన తర్వాత వరుడు ఈ మంత్రం చెప్పి హృదయాన్ని తాకి తర్వాత ఆచమనం చేయాలి. మొట్టమొదట పాద ప్రక్షాళన చేసేస్తాడు కదా. అవును అయిన గురుగారు. తర్వాత చేయి కడుక్కొని కర్త కన్యాదాత ఆచమనం చేయాలి. అయిన తర్వాత ఈ వరుడు ఏం చేస్తాడంటే ఆ కుడి భుజం మీద చెయ్యి ఉంది కదా, ఆ చెయ్యిని అలాగే ఉంచి ఈ మంత్రం చెప్పిన తర్వాత చెయ్యిని మాట కడుక్కొని ఆచమనం చేయాలి. అది అప్పుడు అవును అది
इति వరో మయి మహ ఇతి वरो मयि मह इति वरो मयि मह इति యజుషాత్మానం युजुषात्मानं యజుషా युजुषात् ఆత్మానం యజుషా అంటే మంత్రము చేత ఆత్మానం హృదయాన్ని అభిమృశేతు యజుషాత్మానం यजुषात्मानं यजुषात्मानं ప్రత్యభిమృశేతు प्रत्यभिमृशेतु प्रत्यभिमृशेतु మయి మహో మయి యశో मयि महो मयि यशो मयि महो मयि यशो మయి ఇంద్రియం వీర్యం मयीन्द्रियं वीर्यं मयीन्द्रियं वीर्यं ఇది అప ఉపస్పృశ్య अप उपस्पृश्य దాత ఉపరి అధస్థితాభ్యాం కూర్చాభ్యాం दाता उपरि अधस्थिताभ्यां कूर्चाभ्यां दाता उपरि अधस्थिताभ्यां कूर्चाभ्यां పరిగృహ్య परिगृह्य మృన్మయేన అర్హణీయా ఆప ఇత్యుక్త్వా मृण्मये हर्हणीया మృన్మయేన మృన్మయేన అర్హణీయ కలిపి చెప్తే మృన్మయే నార్హణీయా ఆప ఇత్యుక్త్వా मृण्मये नार्हणीया आप इत्युक्त्वा ఇత్యుక్త్వా मृण्मये नार्हणीया आप इत्युक्त्वा అర్హణీయా అర్హణీయా ఆపః ఇది దాత కన్యాదాత చెప్తాడు కదా గురుగారు. చెప్పాలి. ఈ నీళ్ళని యోగ్యమైనటువంటి నీళ్లు అర్హములైనటువంటివి అని చెప్పాలి. ఆహా. అర్హణీయా ఆపః అర్హణీయ అర్హణీయ ఆపః అంటే అర్హణీయ ఆపః ఆమాగన్నితి వరః కలశోదకమభిమంత్ర్యా ఆమాగన్యతి వరః కలశోదకమభిమంత్ర్యా ఆమాగన్యతి వరః కలశోదకమభిమంత్ర్యా ఆమాగను యశసా వర్చసా ఆమాగను యశసా వర్చసా ఆమాగను యశసా వర్చసా సగుం సృజ పయసా తేజసా చ సగం సృజ పయసా తేజసా చ సగం సృజ సగుం సృజ పయసా తేజసా చ సగం సృజ పయసా తేజసా చ సగం సృజ పయసా తేజసా చ అమ్మా ప్రియం ప్రజానా తమ్మ ప్రియం ప్రజానాం తమ్మ ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం దాత్రా వరస్యాంజలౌ దాత్రా వరస్యాంజలౌ దాత్రా వరస్యాంజలౌ అపామేక దేశ ఆనీయమానే అపామేకదేశ ఆనీయమానే అపామేకదేశ ఆనీయమానే వరో విరాజో దోహోసీతి వరో విరాజో దోహోసీతి వరో విరాజో దోహోసీతి యజుర్జపేతు యజుర్జపేతు ఆ మంత్రం చెప్పిన తర్వాత వరుడు యొక్క దోషిట్లో సగం నీళ్లు పోస్తాడు ఆ కలశంలో ఉన్న నీళ్లలో పోస్తే అప్పుడు ఈ పిల్లవాడు అంటే వరుడు ఈ మంత్రం చెప్పాలి. విరాజో దోహోసి విరాజో దోహోసి
ఏ మంత్రం చెప్పి నీళ్లు పోస్తారు గురుగారు? ఇదండి ముందర అర్హణీయ అపహ అని చెప్పి దాత చూపిస్తాడు అవును నీళ్ళని. వరుడు ఏమన్నా ఆమాగంధం చెప్పని అభిమంత్రం చేస్తాడు ఆ నీళ్ళని. అవును ఆ గురు. నీళ్ళలో ఉన్నటువంటి ఆ నీళ్ళని వరుడు యొక్క అంజలిలో దోషిట్లో సగం నీళ్లు కన్యాదాత పోస్తాడు. పోస్తే ఆహా. ఆ నీళ్ళని చేత్తో ఇలా పట్టుకొని ఈ మంత్రం చెప్పి వదిలిపెట్టాలి. ఆహా. విరాజో దోహోసి విరాజోదోహోసి విరాజోదోహోసి విరాజో దోహమసీయ విరాజోదోహమషియా విరాజోదోహమషియా మమ పద్యాయ విరాజా మమ పద్యాయ విరాజా మమ పద్యాయ విరాజా వరహ అపహాస్య వరహ అపహ అపాస్య వరహ అపహ అపాస్య దాత్ర తచ్ఛేషం దాత్రా తచ్ఛేషం దాత్రా తచ్ఛేషం పురస్తాన్నినీయమానం పురస్తానినీయమానం పురస్తానినీయమానం వరహ సముద్రం వ ఇతి అనుమంత్ర్యా వరహ సముద్రం వా ఇతి అనుమంత్ర్యా వరహ సముద్రం వా ఇతి అనుమంత్ర్యా. అంటే అప్పుడు సగం నీళ్లు పోసాడు కదా చెంబులోవి, ఇంకా సగం నీళ్లు ఉన్నాయి కదా దాత దగ్గర. అవును ఆ గురు. మిగిలిన నీళ్ళని ఏం చేయమంటావు అని చెప్పని ఈ వరుడుకు చూపిస్తాడు. అప్పుడు ఈ మంత్రం చెప్పేసి కిందకు వదిలేసేయమంటాడు. ఆహా. ఈ మంత్రం చెప్పాలి వరుడు. ఆహా. సముద్రం ప్రహిణోమి సముద్రం వా ప్రహిణోమి సముద్రం వా ప్రహిణోమి స్వాయోని మపి గచ్చత స్వాం యోనిమపి గచ్చత స్వాం యోనిమపి గచ్చత. దీర్ఘాన్ని చెబుతున్నారు. స్వాంయోని అంటున్నారు. స్వాయోని మపి గచ్చత స్వాం యోనిమపి గచ్చత స్వాం యోనిమపి గచ్చత. అచ్ఛేద్ర ప్రజయా భూయాసం అచ్ఛిద్ర ప్రజయా భూయాసం అచ్ఛిద్ర ప్రజయా భూయాసం మా పరాసేచి మత్మయః మా పరాసేచి మత్పయః మా పరాసేచి మత్పయః. అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా. ఆ నీళ్లు కింద బారబోసిన తర్వాత పిల్లవాడికి అంటే వరుడికి మధుపర్క వస్త్రాలు ఇయ్యాలి. ఆ తర్వాత ఎండి యజ్ఞ విమితం ఇత్యాదులన్నీ కూడా వెయ్యాలి. సువర్ణాభరణాలు ఉంటే వెయ్యాలి. అది ఓం వరమలంకృత్య ఓం వరమ అలంకృత్య 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 వరమలంకృత్య వరమ అలంకృత్య వరమ అలంకృత్య వరం అలంకృత్య లేకపోతే వరమలంకృత్య 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 యువం వస్త్రాణి పీవ సావసాథే యువం వస్త్రాణి పీవ సావసాథే యువం వస్త్రాణి పీవ సావసాదే యువం వస్త్రాణి పీవ సావసాధే. యువోరచ్ఛిద్రా యువోరచ్ఛిద్రా మంతవోహ సర్గా మంతవోహ సర్గ ఆహా మంతవోహ సర్గ ఆహా. ఎలా వస్తుంది మళ్ళీ చెప్పండి. మంతవోహ సర్గ ఆహా మంతవోహ సర్గా ఆహా సా కిందకు వస్తుంది ఎందుకని అంటున్నా. మంతవోహ సర్గా ఆహా మంతవోహ సర్గ ఆహా
మంతవోహ సర్గ ఆహా సార్ ఉదాత్తం చెబుతారు సారు, సార్ ఉదాత్తం లేదు. ఆహా మంతవోహ సర్గ ఆహా. మంతవోహ సర్గ ఆహా మంతవోహ సర్గ ఆహా అవాతిరతమనృతాని అవాతిరతమమృతాని మనృతాని. మంధృతాని అవాతిరతమనృతాని మళ్ళీ అవాతిరత మంధృతాని విశ్వర్తేన విశ్వర్తేన మిత్రావరుణా సచేతే. విశ్వర్తేన మిత్రావరుణా సచేతే. విస్వర్తేన మిత్రావరుణా సచేతే మిత్రావరుణా అన్ని స్వర్జాలే. విశ్వర్తేన మిత్రావరుణా సచేతే. విస్వర్తేన మిత్రావరుణా సచేతే విస్వర్తేన మిత్రావరుణా సచేతే అని చెప్పని మధుపర్కం వస్త్రాలు ఇవ్వాలి. ఇది వస్త్రద్వయం దద్యాతు. ఇది వస్త్రద్వయం దద్యాత్ ఇది వస్త్రద్వయం దద్యాత్. ఈ మంత్రం చెబుతూ వెండి యజ్ఞోపవీతం కానీ లేదా సువర్ణాభరణాలు, ఉంగరం కానీ, బ్రాస్లెట్ కానీ, చైన్ కానీ, ఏది ఉంటే అది ఇవ్వాలి. హిరణ్య రూప సహిరణ్య హిరణ్య రూప సహిరణ్య హిరణ్య రూప సహిరణ్య కింద సౌత్ చెప్పాలంటే హిరణ్య రూప సహిరణ్య హిరణ్య రూప సహిరణ్య హిరణ్య రూప సహిరణ్య సందృగపాన్న పాత్సేదు సందృగపాన్న పాత్సేదు సందృగపాన పాచేదు సందృగపాన పాచేదు సందృగపాన్న సందృగపాన్న పాత్సేదు సందృగపాన పాచేదు సందృగపాన పాచేదు హిరణ్యవర్ణ హిరణ్యవర్ణః హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే 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 నిషద్య హిరణ్యదాద నిషద్య హిరణ్యదాద నిషద్య ఆహిరణ్యదాద నిషద్య ఆహిరణ్యదాద సార్దార్థం చెప్పకండి. నిషద్య నిషద్య హిరణ్యదాద నిషద్య ఆహిరణ్యదాద మళ్ళీ నిషద్య ఆహిరణ్యదాద దత్యన్నమస్మై దత్యన్నమస్మై దత్తన్యమస్మై దత్యన్నమస్మై ఇది సువర్ణాభరణైరలంకృత్య ఇది సువర్ణాభరణై అలంకృత్య ఇది సువర్ణాభరణై అలంకృత్య దధి మధు ఘృతం దధి మధు దధి దధి మధు దధి మధు హరి ఓం హరి ఓం దధి మధు. ఓకే అలాగే గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః గురుగారు. రేపు రేపు కదా గురుగారు పాఠం ఇంకా రేపు ఉంది. అలాగే మనకి అది ఆంగ్ల సంవత్సరానికి మనకి దీనికి సంబంధం వెళ్ళే. అలాగే గారు. అలాగే గురు. శేఖర్ గారు మీరు పంపించిన డబ్బులు దక్షిణ అందింది సారు. సంతోషం.
బాబు మీరు ఏమి ఇబ్బంది పడతారో ఏమో తెలియదు కానీ నెలకి టంజనగా అదే పంపించిన లేదు గురుగారు ఇబ్బంది ఏం లేదు. చాలా సంతోషం సార్. శుభం. అలాగే గురుగారు శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ. హరి ఓం.